ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు తుది దశకు చేరుకుంది. కడియం శ్రీహరిని స్పీకర్ కార్యాలయంలో క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. కడియం శ్రీహరిపై ఎమ్మెల్యే కేపీ వివేకానంద పిటిషన్ వేశారు. ఈ మేరకు వివేకానంద గౌడ్ తరపు అడ్వకేట్లు కడియం శ్రీహరిని ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, కడియం శ్రీహరి విచారణకు సంబంధించి తాజా అప్డేట్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే స్పీకర్ కార్యాలయంలో కడియం శ్రీహరి కేసు విచారణ ప్రారంభమైంది. కడియం శ్రీహరి కేసుకు హాజరయ్యారు. కడియం శ్రీహరిని ఆయనకు పిటిషనర్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ అడ్వకేట్స్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 2 గంటల పైగా ఈ కేసుకు సంబంధించి క్రాస్ ఎగ్జామినేషన్ జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పార్టీ మారిన సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా స్టేషన్ గార్పు నుంచి పొందినటువంటి కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆయన కూతురు ఎంపీ కడియం కావ్య ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన సందర్భంలో ఆయన నామినేషన్ పత్రం మీద సంతకం చేశారన్నటువంటి అభియోగాలు ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి ఆధారాలు ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు, ఏ సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో చేరానని కానీ కాంగ్రెస్ సంబంధించినటువంటి యాక్టివిటీలో పాల్గొన్న సందర్భాలు మాట్లాడినటువంటి ఆధారాలతో సహా క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నట్లుగా తెలుస్తూ ఉంది. మొత్తానికైతే ఇప్పటి వరకు మొత్తం 10 మంది బీఆర్ఎస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. వారికి సంబంధించినటువంటి కేసు గత కొంతకాలంగా కొనసాగుతూ వస్తుంది. ఇప్పటికీ 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరినట్టు సరైన ఆధారాలు లేవంటూ క్లీన్ చిట్ ఇచ్చారు. 2 ఎమ్మెల్యేలు నాగేందర్, అదేవిధంగా కడియం శ్రీహరి కేసులు 2 మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. సుప్రీంకోర్టు ఫిబ్రవరి 6న ఒక తీర్పు ఇచ్చింది. ఏదైతే ఈ చివరి దశలో ఉంది, ఇక తుది గడువిస్తున్నాము, ఈలోపు ఈ 2 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కేసును తేల్చాలని చెప్పి సీరియస్గా వార్నింగ్ కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో 2 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అయితే క్రాస్ ఎగ్జామినేషన్, అటు పిటిషనర్ తరపు క్రాస్ ఎగ్జామినేషన్ ఇప్పటికే పూర్తయింది. అటు ఎమ్మెల్యేల తరపు క్రాస్ ఎగ్జామినేషన్ నిన్న దానం నాగేందర్ కేసు విచారణ ఉంది. దానం నాగేందర్ ఈ విచారణకు హాజరు కాలేదు. ఆయన తరపు అడ్వకేట్లు అయితే వచ్చారు. తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని చెప్పి అఫిడవిట్ కూడా దాఖలు చేయనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో స్పీకరు 2వ తారీఖు ఓవరాల్ విచారణకు షెడ్యూల్ అయితే ఇచ్చారు. కడియం శ్రీహరి హాజరయ్యారు. కడియం శ్రీహరికి సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయిన తర్వాత స్పీకర్ వీరికి సంబంధించినటువంటి కేసు విషయంలో ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్కు షెడ్యూల్ ప్రకటించారు. ఆ తర్వాత తుది తీర్పు ఇవ్వనున్నారు. మార్చి 1వ వారంలోపే ఈ వ్యవహారం 2వ వారంలోపే ఈ 2 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇప్పటికే పలుసార్లు గడువు విధిస్తూ వచ్చింది. ఈసారి డెడ్ లైన్ ప్రకటించింది. ఈ 3 వారాల గడువులోగా తేల్చాలని కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఈ 2 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కేసు కూడా తుది తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉందనేది ప్రధానంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఓకే, రైట్. థ్యాంక్ యూ ప్రదీప్.